బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీభవన్ లో టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్ వేదికగా భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీభవన్ లో టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్ వేదికగా భేటీ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఈ రోజు భేటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ప్రదేశ్ ఎన్నికల కమిటీ కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం కనబడ్డది. కానీ కాకపోతే ఏంటంటే అది సాయంత్రం 4 గంటలకు జరగాల్సినటువంటి యొక్క సమావేశం అయితే దీన్ని వాయిదా వేస్తున్నట్లయితే ఇప్పుడే పిసిసి కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే వాయిదాకు సంబంధించి వివిధ కారణాలు, అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలను ఉంటారు. అదేవిధంగా సంబంధిత ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్లందరూ కూడా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్లందరూ కూడా ఆ యొక్క సభలోనే ఉంటారు. కాబట్టి కొంతమంది ఒకరిద్దరు మినహాయించి మిగతా ముఖ్య నాయకులందరూ కూడా అసెంబ్లీ హౌస్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని వాయిదా వేయాలని చెప్పేసి భావిస్తున్నది. ముఖ్యంగా ఇటు ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఇప్పటికే గాంధీభవన్ వేదికగా లోక్సభ ఎవరైతే లోక్సభకు సంబంధించి టికెట్ ఆశిస్తా ఉన్నారో ఆశించేటువంటి అందరి నుండి కూడా ఇప్పటికే దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ సంబంధించి కూడా నియోజకవర్గానికి 3 చొప్పున ఒక స్క్రీనింగ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి 17 నియోజకవర్గాలకు బలమైనటువంటి అభ్యర్థులను పెట్టాలి. దాంతో పాటుగా వీళ్ళందరూ కూడా గెలిపించుకున్నటువంటి బాధ్యతను కూడా ఆయా మంత్రులు, సంబంధిత అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి, భుజాన వేసుకోవాలని చెప్పేసి ఇటు ఏఐసిసి అదేవిధంగా పిసిసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇటు లోక్సభ ఎన్నికలకు ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వము, ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ రోజు అయితే సమావేశం కానుంది. కానీ ఈ యొక్క సమావేశం అయితే సాయంత్రం 4 గంటలకు జరగాల్సినటువంటి ఈ సమావేశాన్ని ఈ రోజు వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ యొక్క సమావేశాన్ని తేదీని మరొకసారి ప్రకటించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఈ రోజు రాజ్యసభ సంబంధించినటువంటి నామినేషన్లు కానీ, లేకపోతే అసెంబ్లీలో వివిధ ముఖ్యమైనటువంటి తీర్మానాలు, కమిటీలు, వివిధ అనౌన్స్మెంట్లు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగాల్సినటువంటి యొక్క సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా పిసిసికి సంబంధించినటువంటి నేతలు ప్రకటించారు. మరొక వైపు ఇటు ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీ కంటే ముందుగానే గాంధీభవన్ లో ఇటు సంత్ సేవలాల్ మహారాజ్ సంబంధించినటువంటి జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నది. మరొక వైపు 12 గంటలకు ఇటు సిడబ్ల్యూసి సభ్యులు దిగ్విజయ్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నేత, సమావేశం అంటే ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఇంత ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సమావేశాన్ని వాయిదా అయితే వేయడం జరిగింది. మరొకసారి ఈ తేదీని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.